మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. చూడచక్కని అందం, పైగా మంచి ఉద్యోగం. నెలంతా కష్టపడి ఈ అమ్మాయి బాగానే కూడబెడుతూ వచ్చింది. కూతురు బాగానే సంపాదిస్తుందని ఆమె తల్లిదండ్రులు కూడా ఎంతో మురిసిపోయారు. కానీ తాజాగా ఈ అమ్మడు నీచమైన పనులు చేస్తూ అడ్డంగా దొరికింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. చూడటానికి హీరోయిన్లా ఉన్న ఈ అమ్మాయి అసలేం చేసిందనే కదా మీ డౌట్. అయితే ఈ స్టోరీ చూడండి. చూడటానికి హీరోయిన్లా కనిపిస్తున్న యువతి పేరు సురభి ఖాతూన్. కోల్కతాకు చెందిన ఈమె ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తోంది. అలా కొన్నాళ్ల పాటు ఈ అమ్మాయి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయేది. అయితే ఈ అమ్మడు రాను రాను డబ్బుకు ఆశపడి నీచమైన పనులకు తెరలేపింది. అవును, ఏకంగా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ స్మగ్లింగ్కు పాల్పడింది. ఈ యువతి చాలా కాలం నుంచి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ దారుణానికి పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే ఈ నెల 28న సదరు ఉద్యోగి 960 గ్రాముల బంగారాన్ని ఆమె మలద్వారంలో దాచుకుని వెళ్తూ ఉండగా కాన్పూర్ ఎయిర్పోర్ట్లో అధికారులకు అడ్డంగా దొరికింది. ఈ ఎయిర్ హోస్టెస్ చేసిన ఈ నీచమైన పనులతో అధికారులంతా షాక్కి గురయ్యారు. అనంతరం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సురభి ఖాతూస్ను తాజాగా అరెస్ట్ చేసింది. అనంతరం పోలీసులు ఆమె వద్దున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కేరళలోని కన్నూరు ఎయిర్పోర్ట్లో వెలుగు చూస్తుంది. ఇదే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. చూడ్డానికి హీరోయిన్లా ఉన్నావు, పైగా మంచి ఉద్యోగం, అయినా నీకు ఇదేం పోయేకాలం తల్లి అంటూ నెటిజన్స్ ఆమె తీరుపై ఫైర్ అవుతున్నారు. చూసారుగా, మలద్వారంలో బంగారం దాచుకుని వెళ్తూ అడ్డంగా దొరికిన ఈ ఎయిర్ హోస్టెస్ నీచమైన పనిపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.